ఎమ్మెల్సీ కవిత దారెటు. తెలంగాణ రాజకీయాల్లో పదే పదే వార్తల్లో నిలిచే పేరు కవిత. కేసీఆర్ కూతురిగా మాత్రమే కాదు, తన సొంత శైలితో ప్రజల్లో ఇమేజ్ తెచ్చుకున్న నాయకురాలు తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత. కానీ గత కొంతకాలంగా ఎదురైన ఓటములు, వివాదాలు, చివరికి బీఆర్ఎస్ బహిష్కరణ ఇవన్నీ ఆమె రాజకీయ ప్రయాణానికి కొత్త మలుపు తిప్పాయని తెలుస్తోంది. అయితే కవిత ఇప్పటి వరకు ఎలా సాగారు, ఇకపై ఎటు దిశగా అడుగులు వేస్తున్నారు, ఆమె ప్రణాళికలు ఏంటి, ఇవి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్న చర్చ. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కవిత తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. గౌరవ తెలంగాణ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమంలో పాల్గొన్నారు. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలవడం ఆమె రాజకీయ జీవితం మొదలైందని చెప్పొచ్చు. కేసీఆర్ కూతురనే కాదు, ఉద్యమంలో వచ్చిన ఆదరణ ఆమెను ఒక తిరుగులేని నాయకురాలిగా నిలబెట్టింది. ఆ తర్వాత ఎమ్మెల్సీగా మారి రాష్ట్ర రాజకీయాల్లోనూ బలం చాటారు. ఎంపీగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చేసిన కృషి కవితను ప్రత్యేకంగా నిలబెట్టింది. మహిళల ప్రాతినిధ్యం, తెలంగాణ సాంస్కృతిక ఆత్మగౌరవం వంటి అంశాలపై ఆమె గళం వినిపించింది. ఎమ్మెల్సీగా కూడా తన ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం చురుకైన పాత్ర పోషించారు. అయితే గెలుపు మాత్రమే కాదు, ఓటమి కూడా కవిత ప్రయాణంలో భాగమైంది. 2019లో నిజామాబాద్లో పరాజయం ఎదురవ్వడం పెద్ద షాక్ ఇచ్చింది. ఆ ఓటమి వంశ పారంపర్యం రాజకీయాలపై విమర్శలకు బలం చేకూర్చింది. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం చూపింది. పార్టీ లోపల విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి, బహిరంగ విమర్శలు ఇవన్నీ ఆమెను కఠినమైన దశకు తీసుకొచ్చాయి. 2025 సెప్టెంబర్ 2న ఆ రోజు కవిత రాజకీయ జీవితంలో మలుపు తిరిగింది. అంతర్గత వ్యతిరేకత ఆరోపణలతో బీఆర్ఎస్ ఆమెను సస్పెండ్ చేసింది. మరుసటి రోజే కవిత స్వయంగా ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో హరీష్ రావుపై చేసిన బహిరంగ విమర్శలు మరింత కలకలం రేపాయి. కేసీఆర్ కుటుంబం లోపలే విభేదాలు బయటపడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, కవిత ఎటు దిశగా వెళ్తారు? కొత్త పార్టీ ప్రారంభిస్తారా, లేక స్వతంత్రంగా ముందుకు వెళ్తారా, లేక వేరే కూటమిలో చేరుతారా? సవాళ్లు మాత్రం తక్కువగా లేవు. డైనస్టీ పాలిటిక్స్ విమర్శలు, చట్టపరమైన ఇబ్బందులు, పార్టీ లోపల విభేదాల ముద్ర అన్ని ఎదురుగానే ఉన్నాయి. కానీ ఆమెకు మహిళల్లో ఉన్న మద్దతు, తెలంగాణ ఆత్మగౌరవం పట్ల ఉన్న ఇమేజ్ ఒక కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. కవిత ఇప్పుడు ఎటు దిశగా అడుగులు వేస్తారో అన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ లో ఎవరి ఆధిపత్యం పెరుగుతుందన్న ప్రశ్నతో పాటు కవిత కొత్త పార్టీని ఆవిష్కరిస్తారా, లేక మరో రాజకీయ వేదికపై ప్రయాణం మొదలు పెడతారా అన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కవిత తీసుకురాబోయే కొత్త మలుపు ఎటువైపు తిరుగుతుందో చూడాలి.